వెల్కమ్ టు యూవీరా 56 యూట్యూబ్ ఛానల్. జనరేషన్ గ్యాప్ ఎక్కడికక్కడ వింటున్నాం మనం. ఈ జనరేషన్ గ్యాప్ అని అంటే తరాల మధ్య తేడా. ఇప్పుడు పెద్దలు మనకి ఇంట్లో అమ్మ నాన్న ఎవరైనా తల్లిదండ్రులు ఎవరైనా సరే ఏదైనా విషయం చెప్పేటప్పుడు మన యువత ఏం చేస్తుంది అంటే, అప్పుడు కాలం కాదమ్మా, ఇప్పుడు ట్రెండ్ మారింది, ఇప్పుడు పరిస్థితులు మారినాయి కాబట్టి అప్పుడులాగా ఇప్పుడు అవదు అని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ జనరేషన్ గ్యాప్ వచ్చింది, తల్లిదండ్రులకి పిల్లల దగ్గర జనరేషన్ గ్యాప్ వచ్చింది అనమాట. అటువంటి జనరేషన్ గ్యాపు పెద్దల్ని మరియు యువతని వీరిద్దరి మధ్య ఆలోచనల్లో, అభిప్రాయాల్లో, జీవన శైలిలో తేడా వచ్చింది. ఎందుకు? పెద్దలు ఏం చేసేవారు? పూర్వం పుస్తకాలు చదువుకునేవారు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? పుస్తకాలు చదవటం లేదు, మొబైల్ ఫోను, ట్యాబ్లు, ల్యాప్టాప్లు ఇటువంటివి వాడుతున్నారు వాళ్ళు. ఈ జనరేషన్ గ్యాప్ కారణం ఏంటి? టెక్నాలజీ పెరిగిపోయింది. ఇన్నోవేషన్ ఇన్ టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. వినోదపు మార్గాలు భిన్నంగా ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ రకరకాలుగా ఉంది. పూర్వం ఎంటర్టైన్మెంట్ అన్నటువంటిది ఏంటి అంటే ఒక భాగవతం, ఒక హరికథ, ఒక బుర్రకథ, ఒక వీధి నాటకం, ఒక నాటకం, ఇటువంటివి లేదా సినిమా ఉండేవి. ప్రస్తుతం సోషల్ మీడియా టెక్నాలజీ పెరిగిన తర్వాత రకరకాలుగా వస్తుంది. టెక్నాలజీ వలన వినోదపు మార్గాలు, ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఆర్ డిఫరెంట్, చాలా పెరిగినాయి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్. విద్యా విధానంలో మార్పులు జరిగినాయి. విద్యా విధానంలో మార్పులు జరిగినాయి అంటే క్రీమీ లేయర్ అంతా పట్టుకుపోతున్నారు కార్పొరేట్ కాలేజెస్కి. కార్పొరేట్ విద్య, ప్రభుత్వ బడి. కాబట్టి విలాసాలకి అలవాటు పడ్డారు పిల్లలు కూడా. ఆచార వ్యవహారాల మీద అభిప్రాయాలు మారిపోయాయి. పూర్వం ఒక ఆచారం ఉండేది, ఇప్పుడు ఒక ఆచారం ఉంది. ఇండివిజువాలిటీ ఎక్కువైంది, ఇప్పుడు స్వతంత్రత పెరిగింది. దీనివలన ఈ కారణాలన్నీ జనరేషన్ గ్యాప్ జరుగుతుంది. అయితే ఈ జనరేషన్ గ్యాప్ని మనం తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే, మనం వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. మనం చేసేది ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి యువతని పెద్దలు గౌరవించాలి. యువత కూడా ఏం చేయాల్సి అంటే, పెద్దల తాలూకా అభిప్రాయాలు, అనుభవాల్ని పరిగణలోకి తీసుకోవాలి. పరస్పరం మాట్లాడుకోవాలి. ప్రేమ, సహనం, వినయం అనేటువంటివి వాళ్ళలో కూడా ఉండాలి. ఈ విధంగా ఉన్ననాడు జనరేషన్ గ్యాప్ని తక్కువ చేస్తూ నూతనంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్, ఇప్పుడున్నటువంటి ట్రెండ్లోకి పెద్దలను కూడా తీసుకురావటం జరుగుతుంది అన్నమాట. జనరేషన్ గ్యాప్ అంటే జనరేషన్ గ్యాప్ గురించి మనం కాజెస్ వివరాలు తెలుసుకొని మన పాత పద్ధతుల్లోకి వెళ్ళటం పద్ధతి కాదు. జనరేషన్ గ్యాప్ అంటే కొత్త తరంలోనికి పెద్దలను తీసుకురావటమే జనరేషన్ గ్యాప్ని పూడ్చుకోవాలంటే కారణం. కాబట్టి అసలైనటువంటి కుటుంబ బంధం అంటే ఏంటి అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. వయసు మారిన మనుషులు కలిస్తే మాత్రం తరం కలిసి జీవించవచ్చు. కాబట్టి జనరేషన్ గ్యాప్ అనేటువంటిది ఒక పెద్ద సమస్య కాదు. ఈ జనరేషన్ గ్యాప్లో ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి ఉన్నటువంటిది కోఆర్డినేట్ చేసుకుంటే, సమన్వయం చేసుకుంటే జనరేషన్ గ్యాప్ని మనం అధిగమించి సుఖంగా, సంతోషంగా ఉండగలం. థ్యాంక్ యూ.